లక్ష్మీ పడాలా అనే మహిళ ఆర్జే శేఖర్ భాషా, ఎస్పీ శ్రీనివాస్ తనని వేధిస్తున్నారని, వాళ్ళ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించింది. ఎస్పీ శ్రీనివాస్ తనను నమ్మించి శారీరకంగా వాడుకున్నాడంటూ అతనిపై చర్యలు తీసుకుని తనకి న్యాయం చేయాలని కోరుతూ మీడియాకి ఎక్కింది లక్ష్మీ పడాలా. అయితే ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఆర్జే శేఖర్ భాషా ఆమె పెద్ద హనీ ట్రాపర్ అంటూ షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. ఏ మగాడిపై లైంగిక ఆరోపణల ఇష్యూ తెరపైకి వచ్చినా వాళ్ల తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తూ మీడియాలో హాట్ టాపిక్ అవుతోన్న శేఖర్ భాషా లావణ్య ఎపిసోడ్లో రాజ్ తరుణ్కి అండగా నిలబడ్డాడు. ఆ తర్వాత జానీ మాస్టర్, ఇలా వరుస వివాదాల్లో వాళ్ళ తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తూ మీడియాలో హాట్ టాపిక్ అవుతోన్న శేఖర్ భాషా మరో వివాదంపై సంచలన విషయాలు తెలిపారు. పడాల లక్ష్మి ఓ కేసు విషయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎస్పీ శ్రీనివాస్ తనకి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడని అతన్ని సస్పెండ్ చేసి తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఇష్యూలో శేఖర్ భాషా పేరుని కూడా ప్రస్తావిస్తూ ఎస్పీపై పెట్టిన కేసు విషయంలో తనకి సాయం చేస్తారని చెప్పి శేఖర్ భాషా తనని వేధించాడని, ఎస్పీతో కలిసి తనని చంపేస్తారని బెదిరిస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల్ని ఖండిస్తూ లక్ష్మీ పడాలా అనే మహిళ హనీ ట్రాప్ చేయటంలో దిట్ట అని, డబ్బు కోసం మగాళ్లపై కేసులు పెట్టడం ఆమెకి ముందు నుంచి ఉన్న అలవాటే అంటూ ఆమె గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టాడు శేఖర్ భాషా. పడాల లక్ష్మి అనే ఈవిడ శంకవరం గ్రామంలో పిడకలు వేసుకుని జీవనం సాగించేది. వాళ్ళు చిన్న కొబ్బరి తోటలో పూరి గుడిసెలో ఉండేవారని ఆమె బంధువులామె ఒకరు నాకు ఫోన్ చేసి చెప్పారు. నాపై ఎస్పీ పైన ఆరోపణలు చేస్తున్న ఈ లక్ష్మీ పడాలకి 19 ఏళ్లకే పెళ్లయింది. ఒరిస్సా అబ్బాయితో పెళ్లి కాగా అతనితో 3 నెలలు కాపురం చేసి అతను తనను వేధిస్తున్నాడని చెప్పి 498A కేసు పెట్టింది. గృహహింస చేశాడు, కడుపు చేశాడని ఒక అతనిపై చాలా కేసులు పెట్టింది. ఆ తర్వాత ఏడాది తిరిగేసరికి సుశాంత్ అనే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటి నుండి పడాల లక్ష్మి కాస్త వర్ర లక్ష్మి అయ్యింది. వర్ర లక్ష్మి కాస్త మరో ఏడాదికి కొత్తకోట లక్ష్మి అయిపోయింది. ఇలా ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి చేసుకుంటూ వాళ్ళని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసేది. డబ్బులు ఇవ్వకపోతే కేసులు పెట్టేది. సినిమాలు చేస్తానంటూ హైదరాబాద్ వచ్చింది. మా ఆఫీస్లో ఒక హీరోతో సినిమా చేస్తానంటూ షెల్టర్ కావాలని అతని ఇంటికి వెళ్ళింది. అతన్ని హనీ ట్రాప్ చేసి అతనితో చనువుగా ఉన్నప్పుడు ఫోటోలు వీడియోలు తీసి అతన్ని బెదిరించింది. ఈమె వేధింపులు తట్టుకోలేక అతను కేసు పెట్టాడు. అతను డబ్బులు ఇస్తూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు ఆమె ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బెయిల్ పై బయటకి వచ్చి మళ్లీ ఇలాంటి పనులే చేసేది. తర్వాత గురూజీ అంటూ నా వెంట తిరిగింది. నన్ను ప్రేమించు, పెళ్లి చేసుకో, మీ ఆవిడ ఉన్నా పర్లేదు అంటూ నానా రచ్చ చేసింది. ఎస్పీ గురించి చెప్తూ నేను 2 కేసులు పెట్టాను, ఆ ఎస్పీ పట్టించుకోలేదు, అందుకే అతన్ని ట్రాప్ చేశాను అని చెప్పింది. ఆమెకు పెళ్ళైనా కూడా నన్ను పెళ్లి చేసుకో అని అందరినీ బ్లాక్మెయిల్ చేసేది. కోసుకోవటం, నిద్రమాత్రలు మింగుతా అనటం, ప్రేమిస్తావా చస్తావా, నిన్ను చంపేస్తా, మీ ఆవిడ పిల్లల్ని చంపేస్తా అని బెదిరించేది. ఈ విషయమై నేను అప్పట్లో ఆమెపై కేసు కూడా పెట్టాను. ఎస్పీ తనను పెళ్లి చేసుకుంటానన్నాడంటుంది. పెళ్లైన ఈమెను అతను ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఇలాంటి అమ్మాయిలు అబ్బాయిల్ని మోసం చేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు ఈమెపై 7 ఎఫ్ఐఆర్లున్నాయి. ఎస్పీ దగ్గరికి ఒక బీసీ సంఘం నాయకుడిని తీసుకుని వెళ్ళింది. అతని దగ్గర కూడా 5 లక్షలు తీసుకుంది. గట్టిగా అడిగితే అతడు తనను రేప్ చేయబోయాడని చెప్పి కేసు పెట్టింది. ఈమె ఇలా చాలా మందిపై తప్పుడు కేసులు పెట్టింది అని శేఖర్ భాషా సంచలన విషయాలు బయటపెట్టాడు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.